అన్నగారు మల్లెల సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సెమీ క్రిస్మస్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభ పరిణామం. అందుకుగాను మరి పెద్దలందరినీ కూడా పిలిపించి సర్వమత సమ్మేళనంగా అనగా మన మొదలైనటువంటి అమీర్ బాబు గారు వారు చక్కగా వివరించారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి హరిప్రసాద్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా క్రీస్తు యొక్క పలికిన మాటలు చాలా మంచి మాటలు పలికారు. అంటే ఎందుకు ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడము అనేది ఏమిటంటే ఇది ఒక స్పెషల్ అన్నమాట. అంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని అందరికీ తెలియచేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే క్రీస్తు పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు? పాపుల కొరకు ఆయన లోకానికి వచ్చాడు. పాపం అనగా ఏమిటి? పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపముల వచ్చి జీతము మరణం. అంటే ఆ పాపమును తొలగించడానికి, ఆ పాపమును పరిహరింపడానికి యేసు ప్రభు ఈ లోకానికి కన్యక గర్భమందు జన్మించి పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించడం జరిగింది. ఎందువల్ల ఆయన ఈ కార్యం చేయవలసి వచ్చింది? మామూలుగా ఎవరైనా కానీ ఇటువంటి కార్యాచరణ చేయాలి అంటే పాపము లేనివాడు పాపములను పరిహరింపాలి. అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆ దేవాది దేవుడు నశించిపోతున్నటువంటి మానవాల్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని రక్షించాలని, కాపాడాలని, అందుకే ఆయన రక్షకుడు అనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసు ప్రభులో ఉన్న గుణాలు ఏంటి అంటే ప్రేమ, దయ, క్షమాగుణం. ఇవి ఎక్కువగా ప్రభు చూపినటువంటి బాట. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నీ పొరుగువాని దేనినైనా కూడా ఆశించవద్దన్నాడు. అసూయ, పగ, ద్వేషము ఇలాంటి కల్మషంతో కూడుకున్నటువంటి జీవితానికంటే ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండండి చెప్పినటువంటి మాటే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు సూచించారు. ఆ సూచనలను, ఆ మాటలని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాటిని మనం పాటించినప్పుడు మనము ఒక మంచి ప్రశాంతమైనటువంటి స్థలంలోకి మనం వెళ్తాం. మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం మనకి తెలియదు. కానీ బైబిల్ ఒక మాట ఉంది, మానవుడు మట్టి నుండి తీయబడ్డాడు, మట్టి తిరిగి మన్ను చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు ఆత్మ చేరుతుందని బైబిల్లో రాయబడింది. కనుక మనుషుడు ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రాకులాట, వెతుకులాట, అసూయ, పగ, ఈర్ష, ద్వేషాలతో కొనసాగుతూ మనిషి నెమ్మది లేకుండా పోతున్నాడు. కనుక అటువంటి వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇచ్చేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మంచి మాటలు. ఈ మాటలు విన్నట్లయితే ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం. అలాగే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ శాంతి కోసం, ఈ సమాధానం కోసం, ఈ నెమ్మది కోసం యేసు ప్రభు చూపిన బాటనే ఎంచుకుంటున్నారు. అటువంటి బాటలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనమందరం కూడా శాంతియుతంగా, సమాధానంగా, మంచిగా, ప్రేమగా ఒకరినొకరు కలిగి ఉండాలనేది ఈ సెమీ క్రిస్మస్ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఒకరు చిన్న పెద్ద తేడా లేదు, కులం మతం అనేది లేదు, కార్యక్రమం లేదు, రంగు భేదం లేదు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమను మీరు కూడా ఒకరినొకరు కలిగి ఉండమని ప్రభు చెప్పినటువంటి బాట. ఆ బాటలో మనం కొనసాగుతూ ఆయన ఈ లోకములకు వెలుగై ఉన్నాడు కనుక మీరు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఏమిటా చీకటి? పాప సంబంధమైన చీకటి. ఆ చీకటి పారదొలి అందరినీ వెలిగించడానికి, అందరూ బ్రతికించడానికి, సమస్యల మధ్య సతమతవుతూ నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా వారికి ఊరటనిచ్చడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, విశ్వాసాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు చూపినటువంటి బాట. ఇట్టి బాటలో మనం అందరం కూడా నడుచుకున్నట్లయితే ఈ సెమీ క్రిస్మస్ యొక్క కార్యక్రమంలో క్రీస్తు చెప్పిన మాటలను ఎవరు వేసుకుంటూ మనం అందరం కూడా సంతోషంగా అందరం గడపాలని ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అన్నగారు మల్లెల సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఇంతమంది సమకూర్చి ఈ విధంగా మనమందరం కూడా సెమీ క్రిస్మస్ లో పాలుపంచుకొని ప్రేమ, సంతోషం, దయా గుణాలు మనమందరం కలిగి ఉందాం. పాప సంబంధమైనటువంటి ఆ క్రియలను విడిచిపెట్టి నీతిగా బతుకుదామనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు యొక్క వాక్యం ద్వారా ప్రచురణ చేశారు. అటువంటి వాక్యాన్ని మనందరం కలిగింది. దేవుని యొక్క ఆశీర్వాదములు ఇక్కడ పెద్దలకు
మనకందరికీ నిండుగా మెండుగా ఉండుగాక. మరొక క్రిస్మస్ రోజున మనమందరం కూడా కలుసుకొని ఆ దేవుని దేవుడు పొందుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు